హాయ్, ఈ వారం వినాయక చవితి అంటే సెలవా. కాకపోతే అటు ఇటు కాకుండా బుధవారం వచ్చింది. వినాయక చవితి సెలవు మాత్రమేనా? అసలు ఆ రోజు ఏం చేస్తాను తెలుసా? ఏముంది, అందరికంటే మన వినాయక విగ్రహమే పెద్దదిగా ఉండాలని బాగా చందాలు కలెక్ట్ చేసేసి పెద్ద వినాయకుని పెట్టాలి. తర్వాత డాన్సులు, ప్రసాదాలు అబ్బా చాలా ఉంటాయిలే. అసలు తప్ప అన్నీ చెప్పావు కానీ అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటారు తెలుసా? అంటే అంత కరెక్ట్గా తెలీదు, చెప్పవా? సరే, సింపుల్గా చెప్తాను విను. ఆ మహాశివుడికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి. ఒకరోజు ఆ మహాశివుని దగ్గరికి ఋషులు, దేవతలు అందరూ కలిసి వచ్చి పరమేశ్వరుని ఇలా కోరుకుంటారు: స్వామి, మేము పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేసుకోవటానికి, ఆ చేసుకునేటప్పుడు ఏ ఆటంకాలు కలగకుండా ఉండడానికి మాకు పూజించే ఒక దైవం కావాలి. కాబట్టి మాకు ఎవరైనా ఒక దైవాన్ని ప్రసాదించి నా పూజకి అని అడుగుతారనమాట. అప్పుడు శివుడు ఋషులు, దేవతలతో ఇలా అంటారనమాట: నా ఇద్దరు కొడుకులకి ఒక పోటీ పెడతాను, ఆ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్ళనే విజ్ఞాధిపతిగా చేస్తాను అని అంటారనమాట. అప్పుడు శివుడు కుమారస్వామిని, వినాయక స్వామిని దగ్గర పిలిచి, నాయన, మీలో ఎవరైతే ముందుగా ఈ ముల్లోకాల్లో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని విఘ్నాధిపత్యుని చేస్తానని చెప్తాడు. అలా చెప్పగానే కుమారస్వామి తన వాహనమైన నెమలి ఎక్కి బయలుదేరతారు. వినాయకుడు మాత్రం నారాయణ మంత్రం జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదర్శనలు చేస్తారు. వినాయక స్వామి అలా చేస్తూ ఉండగా కుమారస్వామి తను వెళ్ళే నదులన్నింటికి ముందుగా వినాయక స్వామి స్నానం చేస్తూ ఎదురొస్తూ ఉండేవారు. తిరిగి కైలాసానికి వచ్చినప్పుడు కుమారస్వామి తనకంటే ముందుగా ఉన్న వినాయక స్వామిని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు కుమారస్వామి తన అజ్ఞానాన్ని తెలుసుకొని అన్నకే విజ్ఞానపత్యం ఇవ్వాలని కోరతాడు. అప్పుడు అంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయకునికి విఘ్నాధిపతుడిని చేస్తారు. ఆ రోజే మనం వినాయకుడిని పూజ చేసుకుంటాం, అంటే వినాయక చవితి చేసుకుంటాం. ఓ, అందుకేనా ఎవరు ఏ పని చేసినా ఫస్ట్ వినాయక స్వామిని పూజిస్తారు? అవును, ఆ రోజు నుంచే వినాయకుడిని గణాధిపతుడు, విజ్ఞానపతుడు అని పిలుస్తారు. అర్థమైందా? ఇప్పుడు చాలా బాగా అర్థమైంది నాకు. థ్యాంక్ యూ.